ఇవి కీరా దోస ముక్కలు. కీరా దోస ఆవకాయ చాలా బాగుంటుందండి. అందరూ ట్రై చేసి చూడండి. చాలా క్రంచీగా టేస్టీగా, ఏ ఆవకాయ లేనంత టేస్టీగా ఉంటుంది. ముందు దీంట్లో కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి గట్టిగా రాసేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది కదా. ఆ వాటర్ని పిండేసి తీసేసి ముక్కల్ని మాత్రం ఒక 2 గంటలు శుభ్రంగా ఒక బట్ట మీద వేసి ఎండలో పెట్టుకుంటే మనకి ఎక్కువ వాటరీగా అయిపోకుండా ఉంటుంది. ఆవకాయని పిండేస్తే ఇంత నీరు వచ్చింది. మనం ఇది పడేయక్కర్లేదండి. ఏదో కూరలోనో రసంలోనో ఏదో చేసుకుంటాం కదా వంట, అందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ముక్కల్ని ఇలాగా శుభ్రంగా 2-3 గంటలు ఎండలో పెట్టాలి. 2 గంటలు ఎండిన తర్వాత ఈ కీరా ముక్కల్లో తీసుకొచ్చుకొని కొంచెం ఉప్పు వేసే పిండాం కదా నీరంతా, అందుకని కొంచెం ఉప్పు, ఒక పావు డబ్బా అంటే నేను 1/2 కేజీ కీరా వేసానండి. దానికి ఇదనమాట. ఇప్పుడు మనకి రైస్ కుక్కర్తో వస్తాయి కదా, ఆ డబ్బాతో ఈ డబ్బాతో సగం కారం, సగం ఆవు పొడి, సగం కన్నా కొంచెం ఎక్కువగా కారం కన్నా కొంచెం ఎక్కువగా ఆవు పొడి వేసుకోవచ్చు. తర్వాత ఈ మాత్రంగా పచ్చి ఇంగువేనండి. దీన్ని ఏం వేయించక్కర్లేదు. ఇంగువ ఇలాంటి పెద్ద స్పూన్తో 2 స్పూన్లు నిమ్మరసం అనమాట. ఎందుకంటే మనకి ఏ మాత్రం పులుపు ఉండదు కదా, కీరా దోసకాయ పులుపు ఆవకాయకి సరిపోదు. దానిలో కూడా మనం నీరు పిండేసాం కాబట్టి ఇంకా అస్సలు సరిపోదు అనమాట. అందుకోసం పైనుంచి కొంచెం నిమ్మరసం వేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని కొంచెం అప్పుడు నూనె వేసుకోవాలన్నమాట. దీంట్లో నేను వెల్లుల్లిపాయ వేయట్లేదండి, ఎందుకంటే వెల్లుల్లిపాయ తొందరగా ఊరదు. మనకి ఆవకాయ ఏమో 1 గంట 2 గంటల్లో తినేసేయచ్చు అనమాట. ఆల్రెడీ ముక్కలు కూడా ఎప్పుడో తరిగి ఉప్పేసి ఎండబెట్టేసాం కాబట్టి తొందరగా తినచ్చు. దానివల్ల వెల్లుల్లిపాయ వేస్తే తొందరగా వెల్లుల్లి వాసన బాగుండదు అనమాట. అంటే మాకు నచ్చదు, అందుకోసం నేను వెయ్యను. మీకు అలా ఇష్టమైతే కనుక 4 రోజులు ఉండేలా పెట్టుకున్నారంటే వేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 రోజులైనా ఉంటుంది, లేకపోతే ఒక 1 వీక్ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ పెడితే అంటే టేస్ట్ మారిపోతుంది అనమాట. కానీ చాలా క్రంచీగా ఉంటాయి ముక్కలు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆవకాయ మనం ఒక డబ్బాలోకి పెట్టుకుంటే 2-3 గంటల తర్వాత తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. నూనె పైకి తేలుతుంది కాసేపు అయ్యాక.